ఆపరేషన్ సింధూర్ పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. రెడీగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఆపరేషన్ సింధూర్ పై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏం జరుగుతోంది, పూర్తి వివరాలేంటి? వ్యతిరేక అయితే పరిస్థితులు పాకిస్తాన్ కు భారత్ కు నడుస్తున్న ఈ ఉపద్ర అంటే మొత్తం ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి రక్షణ శాఖ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఎవరైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే హెచ్చరించింది. తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ని అలాగే ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సర్క్యులేట్ చేస్తారో వాళ్ళపైన కూడా పూర్తిగా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్యూరో పూర్తి నిఘాను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే వాళ్ళందరినీ కూడా క్లోజ్ గా మానిటర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎవరెవరైతే ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు ఇలా ఆపరేషన్ సింధూర్ పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన తప్పినటువంటి చర్యలు కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. రేఖ అయితే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ఆపరేషన్ సింధూర్ కు అలాగే ఇక్కడ మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని వీడియోలని అలాగే ఇండియన్ ఆర్మీ వెహికల్స్ ని కొన్ని క్యాప్చర్ చేసి ఫోటోలని వీడియోలని కూడా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అది కూడా చేయకూడదు అని చెప్పి అటు ఆర్మీ నుంచి కూడా రూల్స్ అయితే వెలువడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి సో మన ఆర్మీకి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా ఏది కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు, అంటే ఫార్వర్డ్ కూడా ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయకూడదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అలా చేసిన వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి అటు ఆర్మీ నుంచి అలాగే ముఖ్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి కూడా హెచ్చరికలు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.